వీడియోలో జూన్ 2026 వృషభ రాశి యొక్క ఫలితాలని మనం తెలుసుకుందాం. జూన్ నెలలో వృషభ రాశికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఎక్కువగా ఉంటాయండి. శని అనేవాడు 11లో ఇంట్లో ఉండడం వల్ల, బలంగా ఉండడం వల్ల మనకి విజయం, అదృష్టం, ఆర్థిక లాభాలు అనేవి గణనీయంగా ఉంటాయండి. బృహస్పతి అనేవాడు 2వ ఇంట్లో ఉండడం వల్ల మనకి పొదుపులు, ఆదాయం మరియు ఆర్థిక ప్రయోజనాలు అనేవి పెరుగుతాయండి. కేతువు అనేవాడు 4వ ఇంట్లో ఉండడం వల్ల కుటుంబ పరమైనటువంటి ఖర్చులు అనేవి పెరిగే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. రాహు అనేవాడు 10వ ఇంట్లో ఉండడం వల్ల మనకి అంతర్జాతీయంగా అవకాశాలకు అనుకూలంగా ఉంటుంది. మన కెరియర్ అనేది వృద్ధి చెందుతుంది. అదేవిధంగా మనకి ప్రయాణాలు అనేవి పెరిగే అవకాశాలు అనేవి ఉంటాయండి. కెరియర్ పరంగా, వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే శని అనేవారు కొత్త ఉద్యోగ మార్గాలకి, వ్యాపార మెరుగుదలకి ప్రోత్సహిస్తుందని చెప్పొచ్చు. శుక్రుడు అనేవాడు ఉత్పాదక, పని సంబంధిత ప్రయాణాలని ప్రోత్సహిస్తాడు. విద్యాపరంగా చూసుకున్నట్లయితే జూన్ మొదటి అర్ధ భాగంలో మనకి విద్య అనేది వృద్ధి చెందుతుంది. పోటీ పరీక్షలకి విజయం అనేది లభిస్తుంది. విదేశీ అధ్యయన అవకాశాలకు కూడా ఇక్కడ బలమైనటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయండి. కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే శని యొక్క సహాయంతో మనకి సామరస్యంగా ఉంటుంది. బుధుడు అనేవాడు బంధం మరియు సంభాషణని బలపరుస్తాడు. ప్రేమ, వివాహం చూసుకున్నట్లయితే శని, శుక్రుడు, రాహు, బృహస్పతి యొక్క ఆశీస్సులతో ఇక్కడ మనకి స్థిరత్వం, లోతైన అవగాహన అందిస్తాయి. ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఖర్చులు అనేవి పెరిగే అవకాశం ఉన్నప్పటికీ మనకి ఆదాయ వనరులతో ఆర్థిక స్థితి అనేది బలంగా ఉంటుందని చెప్పొచ్చు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఆరోగ్యం అనేది బాగుంటుంది. శుక్రుడు, శని మరియు బృహస్పతి యొక్క సహకారంతో మనకి ఇక్కడ ఓర్పు, రోగనిరోధక శక్తి మరియు మానసిక సమతుల్యత అనేది లభిస్తుంది. మరి ప్రతిరోజు కూడా 108 సార్లు ఓం గురువే నమః అని జపించినట్లయితే మనకి మంచి ఫలితాలను మనం పొందొచ్చండి. ఇది 2026 జూన్ నెల నాటి వృషభ రాశి యొక్క ఫలితాలు. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.